శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః. యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితః నమస్తస్తే 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 నమో నమః. స్వస్తి చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం. ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీ అందరికీ సుఖ సంతోషాలతో పాటుగా భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆ గ్రామ దేవత సంరక్షక దేవత అయినటువంటి వచ్చమ్మ తల్లి దేవతని అమ్మవారికి వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాసంలో భక్తులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ యొక్క గృహములో దీపం వెలిగించినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ యొక్క శ్రావణ మాస విశిష్టతను తెలుసుకొని చక్కగా అందరూ ఇంట్లో దీపారాధన చేసుకొని మీ శక్తి కొలదికి అమ్మవారికి నైవేద్యం నివేదన చేసుకున్నట్టయితే కుటుంబంలో సకల కష్టాల నుంచి విముక్తులై సకల భోగభాగ్యాలు అందగలుగుతారు. మీ అందరికీ ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం వలన సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క కుటుంబంలో పిల్లలకు సకల విద్యా బుద్ధి ఆయుష్ ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషమైనటువంటి మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం నుంచి మొదలుకొని వచ్చేటువంటి భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం కూడా చాలా విశేషమైనటువంటివి. విషయం చెప్తే ప్రతి ఒక్క మాసం కూడా విశేషమైనటువంటిది. అమ్మవారికి శ్రావణ మాసం విశేషం కాబట్టి భక్తులందరి యొక్క శ్రావణ మాసంలో మహిళలు దీంట్లో చక్కగా దీపారాధన చేసుకొని అమ్మవారి యొక్క వ్రతాన్ని ఆచరించుకొని అదేవిధంగా ప్రతినిత్యం దీపారాధన చేసుకుని సకల శుభాలను పొందగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.